అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ప్రతిష్టాత్మకంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా మరి నన్ను బత్తుల తాతయ్య గారు నన్ను, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా మన లాలం కాశీనాయుడు గారిని మరి నియమించినందుకు ప్రత్యేకించి మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏం చేద్దంటే మీ ఇద్దరం గతంలో కూడా నేను అవనండి, మా జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారు కూడా మరి గత ఎన్నికల ముందు కూడా మీ ఇద్దరం కూడా చక్కనటువంటి వ్యూహంతో అందరినీ ఒక కూటమి ప్రభుత్వాన్ని రావడానికి కృషి చేసి అందరితో సమన్వయం చేసి మరి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అదేవిధంగా పార్లమెంటు సభ్యుల్ని గెలుపుకు కృషి చేసినందుకు మాతో పాటు అందరు కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేసి ఆ తాలూకా సంతృప్తి అయితే మాకైతే ఇద్దరికి ఉండేది. మళ్ళా మాకు జనరల్గా పార్టీ ఆదేశాల మేరకు మళ్ళా రెండోసారి కూడా మాకు ఇద్దరికీ కూడా అవకాశం ఇచ్చి మళ్ళా మీరు ఈ అనకాపల్లి పార్లమెంటు పార్టీని ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తామన్న నమ్మకం మీద మాకు ఇచ్చినందుకు ప్రత్యేకించి వాళ్ళకి ధన్యవాదాలు. ఏంటంటే ఏదైతే ఇచ్చారో గతం కంటే బాధ్యతగా ఇంకా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి ఈ కూటమిలో అందరినీ కూడా సమన్వయం చేసుకొని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ మరి ఈ కూటమి తాలూకా అందరినీ కూడా గెలిపించి మన అనకాపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కోఆపరేటివ్స్ కానీ, అదేవిధంగా మన మున్సిపాలిటీస్ కానీ అన్ని ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి కూటమి విజయాన్ని సాధించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి, అటు మన బీజేపీ వారికి అందరూ కూడా ఖచ్చితంగా నమ్మకంతో అందరూ కూడా గెలిపించి తీసుకెళ్తామండి. మరి ఈరోజు గతం కంటే మరి నిన్నే ప్రకటించారు రాష్ట్రం అంతా కూడా. ఇంతకుముందు 32 మంది ఉండేది, 35 మంది చెప్పారు. మళ్ళీ మా జాతీయ అధ్యక్షులు నిర్ణయం మేరకు అధ్యక్ష కార్యదర్శులు కాకుండా 40 మందిని అనౌన్స్ చేయడం కూడా జరిగిందండి. అందులో మన పార్లమెంటు పరిధిలో 9 మంది ఉపాధ్యక్షుల్ని, 9 మంది ఆర్గనైజింగ్ సెక్రటరీని, 9 మంది అధికార ప్రతినిధుల్ని, 9 మంది సెక్రటరీని, 36 మందిని ఇస్తే, అదేవిధంగా ఐటీడీపీ నుంచి కానీ మీడియా కోఆర్డినేటరు, ఆఫీస్ సెక్రటరీ ప్లస్ ట్రెజరర్తో కలిపి 40 మందిని మళ్ళా కొత్తగా బాడీ ఇవ్వడం జరిగింది. మరి 40 మంది బాడీతో ఖచ్చితంగా 42 మంది మా ఇద్దరితో 42 మంది కూడా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యకర్తకి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కడా కూడా మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం ఉన్నటువంటి కేడర్ అందరూ కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజే మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పదవుల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరినీ కూడా గుర్తించి ఒకరిగా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకు కూడా స్థానాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది నామినేటెడ్ పోస్టులు ఇవ్వనా మళ్ళా పార్టీ నుంచి కూడా ఈరోజు నిన్న 1000 మంది ప్రకటించారండి. 1004 మంది ప్రకటించినట్టు ఉంది. ఏం చేద్దంటే కొత్తగా ఒక యువతరాన్ని కూడా ప్రోత్సహించారు. తప్పకుండా ఏదైతే పార్టీకి నమ్మకం మా మీద పెట్టారో ఆ నమ్మకాన్ని దిగ్విజయంగా బ్రహ్మాండంగా పూర్తి చేసి మేము పార్టీల విషయంలో ఏ ఒక్కరితో కూడా కాంట్రవర్సీ లేకుండా సమన్వయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంటు పరిధిలో 3 జనసేన ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు బీజేపీ నుంచి ఉన్నారు, తెలుగుదేశం నుంచి 4 ఎమ్మెల్యేస్ ఉన్నారు. మరి అందరినీ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా మాకు ఒక టీం ఇచ్చారు, మంచి టీం ఇచ్చారు. ఆ టీంతో సమన్వయం చేసుకొని రానున్న రోజుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రతి నియోజకవర్గం కూడా ఖచ్చితంగా వెళ్ళి తిరిగి మేము కార్యక్రమాలు కూడా చేసి పార్టీ తాలూకా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇబ్బందులు కూడా ఉన్నా కూడా అక్కడే సెటరేట్ చేసి ఆ పెద్దల సమక్షంలోనే పార్టీలో ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా మరి స్థానిక ఎన్నికల ముందు అంతా కూడా ఈ కార్యక్రమం కూడా చేస్తాం. త్వరలోనే మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుందండి. ప్రమాణ స్వీకారం కూడా చేసిన తర్వాత నుంచి కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మన అనకాపల్లి పార్లమెంట్లో కూడా 2 ఎకరాల స్థలం తీసుకోవడం జరిగిందండి. ఆ 2 ఎకరాల స్థలంలో కూడా అతి త్వరలోనే
నారా లోకేష్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి త్వరలోనే ఈ 2026లోనే ఆఫీసు కూడా అక్కడికి కన్స్ట్రక్షన్ చేసి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నామండి. తప్పకుండా మా పెద్దల సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కూడా మా అనకాపల్లి పార్లమెంట్ ఆఫీసుని కూడా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసుకొని మరి ఒక పార్టీని ఎప్పుడు కూడా అనకాపల్లి పార్లమెంటు ఎప్పుడు కూడా బ్రహ్మాండమైన తెలుగుదేశం కంచుకోట అన్న దీంట్లో తయారు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి మళ్ళీ మాకు నమ్మకం ఉంచి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పల్లా శ్రీనివాసరావు కానీ, ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా ఏకాభిప్రాయంతో, ఎమ్మెల్సీతో సైతంగా లీడర్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంగా నా పేరు చెప్పినందుకు, అలాగే మన జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారి పేరు చెప్పినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు చేస్తూ, నాకు ఇచ్చిన బాధ్యత నాకు ఇచ్చినటువంటి పదవి ఇంకా బాధ్యత పెంచి పనిచేయడానికి నాకు ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తే తీసుకుంటున్నాను. ఐటీడీపీ మీడియా కోఆర్డినేటర్ ట్రెజరర్స్కి 40 మందికి కూడా మేము కూడా ప్రత్యేకించి అభినందన తెలియజేస్తున్నట్టు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ చెప్పండి. అందరికీ నమస్కారం. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి శ్రీ లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఇటీవల కాలంలోనే అనకాపల్లి పార్లమెంట్ కమిటీని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అధ్యక్షులుగా తాతయ్య బాబు గారిని, జనరల్ సెక్రటరీగా నన్ను కూడా పార్టీ ఎంతో నమ్మకంతో నియమించడం జరిగింది. గతంలో కూడా నేను జగదీష్ గారి దగ్గర ఒకసారి, అలాగే తాతయ్య బాబు గారి దగ్గర రెండోసారి జనరల్ సెక్రటరీగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తాతయ్య బాబు గారు కూడా చాలా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు. వారి దగ్గర గతంలో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా ఇద్దరు కూడా మంచి సమన్వయమైనటువంటి నాయకత్వం, ఇద్దరికి కూడా మంచి అవగాహన ఉన్నటువంటి నాయకత్వం. వారి దగ్గర పనిచేస్తూ ఇద్దరిని కూడా సమన్వయపరుచుకుంటూ, ఎందుకంటే ఇదో బాధ్యత. ఈ 7 నియోజకవర్గాల్లో చాలా సీనియర్లు ఉన్నటువంటి నాయకత్వం పార్లమెంట్ ఇది. ఇటు అయ్యనపాత్ర గారు కానీ, ఇటు బండారు సత్యనారాయణ గారు కానీ, ఇటు హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, అలాగే కేఎస్ఎన్ రాజు గారు కానీ, ఇటు మిత్రపక్షమైనటువంటి కొనతాల రామకృష్ణ గారు కానీ, పెద్దలు అనేకమైనటువంటి చాలా పెద్దలు అనుభవజ్ఞులు ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. వాళ్ళ తాలూకా సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళ అనుభవంతో మేము పాల్పంచుకొని ఈ కూటమి పార్టీలోని ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమిని ఉన్నటువంటి పార్టీలు కలుపుకొని ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా రేపు రానటువంటి స్థానిక ఎన్నికల్లోని ఈ కూటమి ప్రభుత్వం విజయంగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మంచి పేరు తెచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మరొక్కసారి మీ ద్వారా ఈరోజు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, ఇలా పల్లా శ్రీనివాస గారికి కానీ, ఈ పార్లమెంట్ తరఫున మా మీద ఉన్నటువంటి నమ్మకంపై ఇచ్చినందుకు హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ బ్రహ్మాండంగా పనిచేస్తామని మీ ద్వారా మరొక్కసారి తెలియపరుస్తాను.